వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ అండి. పవన్ కళ్యాణ్ గారు ఆ బాధతోనే దూరంగా ఉంటున్నానంటూ కూడా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇంతటికి ఆయనకున్నటువంటి బాధలేంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు కనుక పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయితే ఆయనకి సంబంధించి మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. ఏపీ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి సమావేశాలకు కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ గారు దూరంగా ఉంటున్నారు. తాను పవన్ ఆరోగ్యం పైన వాకబు కోసం ఫోన్ చేసినటువంటి ఆయనకు ఫోన్ చేసిన పవన్ అందుబాటులో రాలేదని స్వయంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పేశారు. ఆ మరుసటి రోజునే పవన్ దక్షిణాది రాష్ట్రాల్లో ఆలయ సందర్శనానికి వెళ్ళారు. ఇప్పుడు కూటమిలో కూడా సమావేశాలకు తాను దూరంగా ఉండడానికి కారణాలు పవన్ కళ్యాణ్ గారు వెల్లడించారు. ఈ కీలక అంశాలు కూడా ఆయన వివరించారు. అసలు విషయం ఏంది అనేది కనుక మనం చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారు గత కొద్ది రోజులుగా ప్రభుత్వంలోని కీలకమైనటువంటి సమావేశాలకు కూడా హాజరు కావడం లేదు. మంత్రివర్గ భేటీలతో పాటుగా మంత్రులు కార్యదర్శులతో కూడా సమావేశానికి కూడా పవన్ కళ్యాణ్ గారు హాజరు కాలేదు. క్యాబినెట్ భేటీలో మంత్రులు ఇక్కడ ర్యాంకింగ్ పైన కూడా పవన్ 10 స్థానాల్లో ఉండటం పైన కూడా చర్చ జరిగింది. కార్యదర్శులతో జరిగినటువంటి సమావేశంలో పవన్ ఆరోగ్యం గురించి కూడా మంత్రి మనోహర్ ప్రస్తావన చేశారు. తాను పవన్తో మాట్లాడేందుకు ప్రయత్నించానని, అందుబాటులోకి రాలేదని కూడా సీఎం చంద్రబాబు ఆ సమావేశంలోనే చెప్పుకొచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ గారు వరుసగా దక్షిణాది రాష్ట్రాల్లో దేవాలయాలు కూడా సందర్శిస్తున్నారు, దానికి వెళ్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఎందుకు ఆయన హాజరు కావడం లేదు అనే దానికి సంబంధించి కనుక చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ క్లారిటీ ఇచ్చారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగినటువంటి మ్యూజికల్ నైట్కు పవన్ కళ్యాణ్ గారు హాజరయ్యారు. అయితే అక్కడ చంద్రబాబు, లోకేష్తో సహా నందమూరి బాలయ్యతోనూ కూడా సరదాగా కనిపించారు. ఇప్పుడు ఆయన ఢిల్లీ వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ గారు అక్కడ నూతనటువంటి సీఎం ప్రమాణ స్వీకారంలో కూడా పాల్గొన్నారు. ప్రధాని మోడీ సైతం ఇదే వేదిక పైన పవన్ ఆహ్వానాన్ని చూసి కూడా అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్తున్నారా అంటూ కూడా కొంత చమత్కారంగా ఆయన మాట్లాడడం జరిగింది. ఇంకా సమయం ఉందంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ చెప్పడంతో అందరిలో కూడా నవ్వులు కనిపించాయి. ఇక తాను ఈ సమావేశాలకు దూరంగా ఉండడం పైన కూడా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏపీలో సమన్వయంతో కలిసి ముందుకు వెళ్తున్నామనేసి కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారు. అయితే ఎందుకు దూరంగా ఉన్నారనేది కానీ మనం చూసినట్లయితే తాను వెన్నునొప్పి కారణంగానే ఏపీలో కొన్ని సమావేశాలకు హాజరు కాలేకపోయాననేది కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వివరించారు. అంటే ఇప్పటికి కూడా వెన్నునొప్పి తీవ్రంగా బాధిస్తుందనేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలకు కట్టుబడి పనిచేస్తున్నానని కూడా చెప్పుకొచ్చారు. ఏపీని జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు కుప్పలుగా మార్చడంతో ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నాయని కూడా వివరించారు. ఆయన ఇక్కడ ఇచ్చినటువంటి హామీలు అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామనేసి కూడా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ వెల్లడించడం జరిగింది. అలాగే పర్యావరణం కావచ్చు, అటవీ శాఖకు తమకు చాలా ఇష్టమైనటువంటి శాఖలు ఉన్నాయని కూడా ఆ శాఖలే నేను పనిచేస్తున్నానంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పుకొచ్చారు. నిబద్ధతతో తమ మంత్రిత్వ శాఖ బాధ్యతలు నిర్వహిస్తుందంటూ కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్పుకొచ్చారు. ఢిల్లీ కేంద్రంగా పవన్ ఏపీలో కూటమితో తమ మధ్య ఎలాంటి గ్యాప్ లేదనేసి కూడా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారని కూడా చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే వైసీపీ నేతలు ఈ విషయంలో అంటే పవన్ కళ్యాణ్ గారికి కూటమిలో చిచ్చు మొదలైందని ఎప్పుడైతే వైసీపీ నేతలు చెప్తున్నారో దానికి సంబంధించి కూడా ఇక్కడ చాలా క్లారిటీగా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఏదేమైనా ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇలాంటి మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.